ఎంతమంది ఇలా పడుతుంటారు, ఎంతమంది జీవితం శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు పాఠం వచ్చిన వాళ్ళ జీవితం भैया ఎందుకంత ముంగడు నువ్వు గుండు కొట్టొచ్చు కదా. अरे
వచ్చిన ఒక్కొక్క వ్యక్తులు తోడ ఉన్నది మన జయలలిత గారు కావచ్చు, అద్వానీ గారి మిస్సెస్ కావచ్చు, వాళ్ళ అంకుల్ కావచ్చు, చాలా బాగా ఒక గొప్ప డైరెక్టర్ని జనంలో మనం చూడాలని ఇండస్ట్రీ అనే కాదు, మా ఫ్యామిలీకి కూడా డాడీ మమ్మీకి ఒక 50 years నుంచి బాగా తెలుసు. ఎప్పుడు ఏ పండగ అయినా లేకపోతే ఏదైనా బర్త్డేస్ అయినా ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం. అండ్ మమ్మీ ఆపరేషన్ ఏదో అయింది, ఇంటికి వచ్చారు. సో అంత బాగుంది అనుకున్నాం. సడన్గా ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అరుణ్తో మాట్లాడాను, అంతా ఓకే అన్నాడు. సడన్గా ఈవినింగ్కి ఇలా అవడం వెరీ సాడ్. ఇట్స్ అ గ్రేట్ లాస్ టు ద ఇండస్ట్రీ. మళ్ళీ అలాంటి ఒక డైరెక్టర్ గారు కానీ అలాంటి ఒక వ్యక్తి కానీ ఐ డోంట్ థింక్ విల్ సీ అగైన్. సో మై కండోలెన్సెస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ, అరుణ్కి అందరికీ, ప్రభుకి అందరికీ. సో ఇట్స్ అ బిగ్ లాస్ అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఒక గొప్ప దర్శకుడిగా, ఒక గొప్ప నటుడిగా, సినిమా రంగానికి ఒక పెద్ద దిక్కుగా, మరి అనేక సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి దాసరి నారాయణరావు గారు మృతి చెందడం ఏదైతున్నదో అది ఒక సినిమా రంగానికే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి లోటు అని సందర్భంగా మనం వేస్తూ ఉన్నాను. ఆయన ఒక సినిమా నిర్మాతగా, ఒక సినిమా నటుడిగా, ఒక సినిమా దర్శకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా దాసరి నారాయణరావు గారు పోషించినటువంటి పాత్ర మరి ఈ యొక్క సినిమా రంగంలో ఇంతవరకు కూడా ఎవరూ లేరు. ఆ స్థానంలో పూడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన మానవ సంబంధాలు ఎన్నుంటాయో, అది తండ్రి కొడుకు కావచ్చు, తల్లి బిడ్డ కావచ్చు, అత్త కోడలు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, బడుగు బలైన వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యముతో కూడినటువంటి దేశభక్తి, జాతీయ భావనతో కూడినటువంటి అనేకమైనటువంటి సినిమాలు తీసినటువంటి గొప్ప వ్యక్తి. అది ఒసే రాములమ్మ కావచ్చు, బెబ్బులి పులి కావచ్చు, తాత మనవడు కావచ్చు, ఆయన సర్దార్ పాపారాయుడు కావచ్చు. ఏ సినిమా తీసినా తన సినిమాకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము, ఒక ప్రత్యేకమైనటువంటి కథ, ఒక ప్రత్యేకమైనటువంటి మరి సినిమా ఆటోగ్రఫీ కానీ, సినిమా పాటలు కానీ, లేక సినిమా నటుల సెలక్షన్ కానీ, ఒక విలక్షణంగా ఉండేటువంటి సినిమాలు ఈ యొక్క తెలుగు సినిమా రంగంలో తీసినటువంటి గొప్ప మహానుభావుడు మరి దాసరి నారాయణరావు గారు. ఈరోజు వరకు కూడా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, అది చిన్న నటుడైనా పెద్ద నటుడైనా అందరినీ ఒకే రకమైనటువంటి గౌరవం ఇచ్చి ఒకే రకంగా ఆయన ముందు నిలబడేటువంటి సాంప్రదాయం నెలకొల్పినటువంటి వ్యక్తి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరినీ కలిపి కూర్చుండబెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమస్య పరిష్కారం చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. అది ఎంత పెద్ద నటుడైనా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎవరికి భయపడకుండా వాస్తవాలు చెప్పి చిన్న సినిమాలను బతికించినటువంటి వ్యక్తి, చిన్న సినిమాలకు జీవం పోసినటువంటి వ్యక్తి, చిన్న సినిమాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, చిన్న నటులకు మరి ఆయన మరి కొత్త జీవితం ఇచ్చినటువంటి మహానుభావుడు దాసరి నారాయణరావు గారు. ఆయన మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా నష్టం జరిగేటువంటిది, లోటు ఉన్నటువంటి ఈ సందర్భంగా మనం చేస్తూ దాసరి నారాయణరావు గారి మృతికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక దేశ మంత్రిగా కూడా ఆయన మరి పనిచేసినటువంటి వ్యక్తి. దాసరి నారాయణరావు గారి మృతికి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా సంతాపం వ్యక్తం చేస్తూ
వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క సంఘటనను తట్టుకొని నిలబడే శక్తి భగవంతుడు ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మరి ఆయనతో పనిచేసినటువంటి ఈ సినిమా రంగంలో ఆయన శిష్యులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి రూపకల్పన చేసినటువంటి అనేక మంది నటులు, ఈరోజు మోహన్ బాబు గారి నుంచి మొదలు పెడితే అనేక మంది నటులకు కొత్త జీవం పోసినటువంటి వ్యక్తి దాసనారాయణ గారు. అందరికీ కూడా నేను మరి ఈ సందర్భంగా భగవంతుడు వాళ్ళందరికీ శక్తినిచ్చే విధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి మరి అండగా ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి ధైర్యాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాట్లాడాను వరుణ ఈ సైడ్ ఇట్స్ ఆల్ ఫైన్ రా బాగానే ఉందన్నాడు. బట్ ఒక్కసారిగా బీపీ డౌన్ అవటం వల్ల ఇలా జరిగిందన్నారు. బట్ సార్ని అలా కాఫీలో చూడటం ఇట్స్ వన్ ఆఫ్ దోస్ హార్డెస్ట్ థింగ్స్. ఇట్స్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కమ్ ఆల్ టుగెదర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ I just want to tell something that, you know, all the Telugu film industry, we have lost an irreplaceable part. We have lost Dasari Garu. May his soul rest in peace. And thank you so much. వారు చేసిన ఎన్నో సినిమాలు అద్భుతాలు మీ అందరికి బాగా తెలుసు. అండ్ పాలకొల్ టు పార్లమెంటు ఆయన వెళ్ళటం మామూలు విషయం కాదు. ఆయన ఒక డైరెక్టర్గా రైటర్గా సెటిల్ అయితే చాలు అనుకున్న వ్యక్తికి ఇన్ని పథకాలు రావటం ఇది సామాన్య విషయం కాదు. దీని వెనకాల ఎంతో కష్టం, కృషి. తమిళనాడులో కూడా తెలుగువాడు సత్తా చాటిన ఏకైక దర్శకుడు దర్శకరత్న నాన్నరావు. ఎందుకంటే మెడ్రాస్లో దాసరి పద్మ తెలుగు స్కూల్ అని పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న శాలిగ్రామం, పోరూరు, కోడంబాకం, రంగరాజపురం ఇలాంటి ఏరియాలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన తెలుగు పిల్లలకి తెలుగు స్కూల్ ఉంటే బాగుంటుందని ఆయన సొంత ల్యాండ్లో దాసరి పద్మ అని స్కూల్ పేరు పెట్టి నడిపించడం జరిగింది. దాంట్లో చదువుకొని ఈ రోజున చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. బట్ మామూలు విషయం కాదు. అలాగే మోహన్ బాబు గారు, నారాయణమూర్తి గారు, రవిరాజ పిలిశెట్టి గారు, కోడి రామకృష్ణ గారు, ఇలాగా ఎంతోమంది దర్శకుల్ని పరిచయం చేసిన మహా వ్యక్తి ఆయన. 4వ తారీఖు మే 4వ తారీఖు ఆయన బర్త్డే. పర్వాలేదు కోలుకున్నారు అనుకున్నాం. భగవంతుడు తొందరపడ్డాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంత మంచి మనిషిని నేనున్నాను అనుకునే వ్యక్తిని కోల్పోయాము. బట్ ఆ స్థానం ఎవరికి రాదు, చేయలేరు, ఉండలేరు. ఆ మనిషిని చూస్తేనే ఒక గంభీరత్వం. ఈయన దగ్గర మన బాధలు చెప్పుకుంటే తీరుతుందేమో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన జబ్బు తగ్గుతుందేమో అనుకునే ఒక పేషెంట్కి బాధల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆయన నేనున్నాను రా వెనకాల అని చెప్పడం మామూలు విషయం కాదు. కానీ అలాగే ఆయన పోరాడి తీసుకొచ్చారు చాలామందిని. బట్ మనం పోగొట్టుకున్నాం. మన మధ్యన ఆయన లేకపోయినా వారు ఎంటైర్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. It's really a very, very big loss for the whole Telugu film industry. One of the finest directors. చాలా పెద్ద లాస్ ఉంది మన హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వచ్చి దాన్ని సాల్వ్ చేయటం, అందరికి ఉన్నానని ఒక నమ్మకం ఇవ్వటం. దట్ పర్సన్ ఇస్ మన దాసనారాయణ గారు. Really feeling very sad that we've lost him today. May his soul rest in peace. Thank you. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎప్పుడు అనుకునేవాడిని ఓకే
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనుకునేవాడిని అనమాట. అంటే దాసనారాయణరావు గారు అండ్ రామానాయుడు గారు అంటే రెండు పెద్ద దిక్కులు అనుకునేవాడిని. సో అప్పుడు రామానాయుడు గారు పోయినప్పుడు అది చాలా ఒక చెయ్యి విరిగినట్టుగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు దాసరి గారు నేను వార్త చాలా బాధాకరం. ఇంతకుముందు మాకు అంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్కు ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళం అనమాట. చాలా ధైర్యం ఇచ్చి ఇప్పటివరకు ఆయన నోట్లో నుంచి నో అనే వర్డ్ నేను వినలేదు. ఎప్పుడు కలిసినా కూడా వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఓకే చేద్దాం, చేసి పెట్టేద్దాము, ఇది అయిపోతుంది అనే అనేవారు. అలానే దగ్గరుండి పర్సనల్గా సాల్వ్ చేసేవారు. సో వి రియల్లీ మిస్ యూ దాసరి గారు. ఇట్స్ నో వన్ కెన్ రీప్లేస్ యూ సార్. చాలా కష్టం అంటే మిమ్మల్ని భర్తీ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ డిఫికల్ట్. అక్కడ తల్లిగారి సమాధి గారి పక్కనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అభిమానులు ఇంటి దగ్గర కానీ అలాగే ఫిల్మ్ ఛాంబర్ వద్ద కానీ చిత్ర ప్రముఖులు అలాగే కార్మికులు అందరినీ ఏ విధమైన హడావుడి లేకుండా నమ్రతతో ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా అంతా బంధుమిత్రులందరం కూడా ఉదయాన్నే ఇంటికి చేరవలసిందిగా పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చాలామంది రేపు మార్నింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆల్రెడీ మన కిమ్స్ హాస్పిటల్కి హోం శాఖ మార్చులు నాయన నరసింహారెడ్డి గారు అలాగే మా సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ వచ్చి గురువుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ అయినటువంటి రోసయ్య గారు అలాగే మన లక్ష్మణ్ గారు అందరూ వచ్చి ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ వెంకన్న గారు వచ్చారు. వెంకన్న గారు మాట్లాడతారు. కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర కీర్తిని దేశ విదేశాలకి చాటి చెప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మరి ఆయనకి అందరూ కూడా అందరిని ఆయన ప్రేమిస్తారు. అలాగే అందరం కూడా ఆయన్ని ప్రేమిస్తాం. మరి రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రద్దు చేసుకొని దర్శక రత్నకి నివాళులు అర్పించడానికి రేపు ఉదయమే ఇక్కడికి వస్తున్నారు. ఏదేమైనా దాసరి నారాయణరావు గారు లేని లోటు సినీ పరిశ్రమకి ఎవ్వరు కూడా ఆ లోటును భర్తీ చేయడం అనేది అసమ్మం. తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నాకు అత్యంత ఆప్తుడు. 1970 నుంచి మేము మంచి మిత్రులం. నేను ఒక నిర్మాత, ఆయన ఒక దర్శకుడిగా లాగా కాకుండా అన్ని విషయాల్లోనూ షేర్ చేసుకునేవాళ్ళం ఇద్దరం. ఇవాళ మన మధ్య లేరు ఆయన. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. నిర్మాతగా కానీ, దర్శకుడిగా కానీ, మాటల రచయితగా కానీ, ఒక స్టూడియో ఓనర్గా కానీ, ఎగ్జిబిటర్గా కానీ, డిస్ట్రిబ్యూటర్గా కానీ, సినిమా రంగంలోని అన్ని రంగాల్లోనూ ఆయనకు మంచి ప్రవేశం ఉంది.
అలానే టెక్నికల్గా దర్శకుడుగా కానీ రచయిత అంటే ఏదో కథలు రాయటం కాదు, కథలు రాయటం, మాటలు రాయటం, పాటలు రాయటం, అలానే సినిమా రంగంలో అన్ని డిపార్ట్మెంట్లోనూ ఆయన చాలా నిష్ణాతుడు. ఆయన తీసిన సినిమాలే 150 సినిమాలు డైరెక్ట్ చేయడం అంటే ఒట్టి మాటలు కాదు. వాళ్ళ డైరెక్టర్లు వస్తున్న వాళ్ళల్లో 10 సినిమాలు కూడా డైరెక్ట్ నేను పొజిషన్లో ఉండి ఇవాళ ఇన్ని సినిమాలు చేయటం ఒక సంస్థలాగా అనేక మంది టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ బయటికి తీసుకొచ్చారు. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నారాయణరావు దగ్గరకు వస్తే ఉట్టి చేతులతో వెళ్ళేవాళ్ళు కాదు, ఆ సమస్యకు పరిష్కారంతోనే బయటపడి వెళ్ళేవాళ్ళు. అలాంటి మహా వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేరు. రేపు వారి అంతిమయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది 10:30 గంటలకల్లా. మధ్యలో ఫిలిం ఛాంబర్ కాంప్లెక్స్, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్, అక్కడ దర్శనార్థం ఫిలిం ఇండస్ట్రీలో కానీ ముఖ్య విఐపీలకు కానీ అక్కడ ఏర్పాట్లు చేయబడతాయి 11 గంటల నుంచి 1 గంట వరకు. ఇది వారి సమాచారం కోసం చెప్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దాసరి నారాయణరావు చనిపోవడము చాలా బాధాకరం. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి గ్రీన్స్ బుక్ కూడా గుర్తించినటువంటి దాసరి నారాయణరావు గారు మరణించడము 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చాలా లోటు. వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు బాగా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్, ప్రతి క్రాఫ్ట్కి ఒక ఫ్లైఓవర్ ఎవరు ఉన్నారు అని అంటే దాసరి నారాయణరావు గారు. ఈరోజు ఆయన లేని లోటుని మళ్ళీ రీప్లేస్ కూడా చేయడం అనేది బాగుంది. నిజంగా ఇది మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే దర్శకులకి ఒక డిక్షనరీ లాంటి దాసరి నారాయణ గారిని పోగొట్టుకున్నాం. సో అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పడం కూడా చాలా చిన్న విషయం అండి. ఎందుకంటే 24 క్రాఫ్ట్లు, 24 క్రాఫ్ట్స్లోనూ ప్రతి దాని మీద అవగాహన ఉండి ఏదొచ్చినా సరే ఆయన ముందు నిలబడి సమస్యను పరిష్కరించేవారు. ఆయనకి రీప్లేస్మెంట్ కూడా లేదండి. సో అలాంటి ఆయన ఈరోజు లేకపోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎంతకన్నా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నారాయణరావు గారు ఈరోజు సాయంత్రం మరి వారి తుది శ్వాస వదలడం జరిగింది. బట్ చరిత్ర ఉన్నంత వరకు, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు దాసరి గారి పేరు ఎవరు మర్చిపోలేరు. నీకు భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పాటు చేసుకొని డే 1 నుంచి చనిపోయే వరకు పులిలాగానే బతికిండు. ఎవరికి తల వంచలే. మామూలుగా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్ వరకు చూసుకొని పోతుండే. కానీ గడిచిన 50 సంవత్సరాల నుంచి దాసరి నారాయణరావు గారు ఏ చిన్న ఇండస్ట్రీలో అంటే లైట్ మ్యాన్ నుంచి మొదలుకొని ఎవరైతే టెక్నీషియన్స్ కానీ, చిన్నవాళ్ళు కానీ, యూనియన్స్ కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి నారాయణరావు గారు. ఆయన అందరికీ పెద్ద దిక్కులాగా ఉండి సినిమా ఇండస్ట్రీ మీద ఈగ వాలకుండా తను కాపాడినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి చెన్నైలో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు హైదరాబాద్ తీసుకురావడానికి కూడా మూలకారకుడు దాసరి నారాయణరావు గారే. దాంతోపాటు ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో పేదవాళ్ళకి ఇల్లు కడుతుందంటే అది దాసరి గారి కృషి. ఈరోజు ఆ పేదవాళ్ళంతా ఒక నీడ దొరికిందంటే మరి దాసరి నారాయణరావు గారి కృషి వలన అది దొరకడం జరిగింది. ఒకవైపున సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మరి రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు కూడా చేపట్టినటువంటి వ్యక్తి. ఎప్పుడు చూసినా సామాన్య మానవులు, పేద ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కానీ అదే విషయాలు మాట్లాడతారు.
రెండోది నాతో రెగ్యులర్గా మాట్లాడినా కానీ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి. బట్ ఎవరికి తల వంచకుండా ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ప్రోగ్రాం అయితే మీ అందరికీ తెలుసు. ఉదయం 10-10:30 మధ్యలో ఇక్కడి నుంచి ప్రారంభమై ఫిలిం ఛాంబర్, ఆ ఫిలిం ఛాంబర్ దగ్గర 12 గంటల వరకు అక్కడనే ప్రజల దర్శనార్థం, ఇండస్ట్రీ దర్శనార్థం అక్కడ పెట్టి 12 గంటలకు మరి బయలుదేరి చేవెళ్ళలో తన ఫామ్ హౌస్లో దాసరి పద్మ గారు ఎక్కడైతే ఆ ప్రాంతంలో చేసిరో ఫామ్ హౌస్లో నేను చనిపోతే కూడా అక్కడనే చేయాలని చెప్పి తనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళకు దాసరి నారాయణరావు గారు చెప్పిండ్రని, మరి అది చెప్పిన తర్వాత పెద్దలందరూ కలిసి డిసైడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇండస్ట్రీకి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా, దాసరి గారు లేనటువంటి లోటుని తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన నేను ఈ పేదవాళ్ళకు అండగా నిలబడడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆశయాలు, వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలు చిరస్థాయిగా ఈ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.